అలాగే ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది గురువుగారు? కన్యా రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. కుజ, బుధ, రాహులు 6వ స్థానంలో. శుభప్రదమైన వ్యాపార యోగం కొనసాగుతోంది. అవసరాలకు తగ్గట్టుగా కృషిని కొనసాగించండి. ఎంత ఏకాగ్రతతో పనిచేస్తే ఫలితం అంత అద్భుతంగా ఉంటుందని గమనించండి. కృషిని బట్టి ఫలితం ఉంటుంది కాబట్టి ఎంత అధికంగా శ్రమ చేస్తే ఆ శ్రమకు తగిన ప్రతిఫలం అంత విశేషంగా ఉంటుంది. భూలాభాలు విశేషంగా ఉన్నాయి. వ్యాపారంలో నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. నైపుణ్యం పెరుగుతుంది. ఆకర్షణీయమైన లాభాలుంటాయి. ప్రతిభతో ముందుకు సాగుతారు. పెట్టుబడులు విశేషమైన లాభాలను ఇస్తాయి. గృహ వాహనాది యోగాలు మంచి ఫలితాలను ఇస్తాయి. సృజనాత్మకతతో పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించడం ద్వారా తగిన గుర్తింపు లభిస్తుంది. ఏకాగ్రతతో లక్ష్యాలను పూర్తి చేయండి. ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడతారు. అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. శాంతంగా సంభాషించడం సర్వప్రధానం. వారం చివరి భాగంలో మేలు జరిగే అవకాశం ఉన్నది. నమ్మకంగా మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా నిర్వర్తించండి. ఈ రాశివారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కన్యా రాశివారు శ్రీ మహాగణపతిని స్మరించాలి. కన్యా రాశివారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? కన్యా రాశివారు మహాగణపతి దర్శనంతో పాటు నవగ్రహ దర్శనం చేయటం ఉత్తమం. ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు గురువుగారు ఈ రాశి వారికి? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి.